కానీ అట్లీస్ట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, మరి ఎవరైనా ఖండించే ప్రయత్నం అన్న అదే మరి ఇప్పుడు ఇది రాజగోపాల్ రెడ్డి మునగాడు, ఆయన ఒక రెడ్డి అయి ఉండి కూడా ఆయన ఖండించిండు, రెడ్డి ముఖ్యమంత్రిని ఖండించిండు. మరి కాంగ్రెస్లోనే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఖండిస్తున్నాం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి కావాలని నువ్వు నేను ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నెత్తునోరు మొత్తుకుంటున్నాయి. కానీ మరి అందులో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ మీరు అట్లెట్లా మాట్లాడతారు? నెక్స్ట్ మరి మహేష్ కుమార్ గౌడ్ అయితే బీసీ సీఎం అవుతాడని చెప్పిండు, మరి ఇంకొందరు ఎస్సీ అంటారు, ఇంకొందరు ఎస్టీ అంటారు అని వాళ్ళు ఖండిస్తలేరు. అంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బట్టి విక్రమార్కకు బాధ్యత లేదా? దామోదర్ రాజనరసింహకు బాధ్యత లేదా? వాకిట శ్రీహరికి బాధ్యత లేదా? కొండా సురేఖ అక్కకు బాధ్యత లేదా? సీతక్కకు బాధ్యత లేదా? వీళ్ళు ఎందుకు అడగట్లేదు? వీళ్ళందరూ అడగాలి కదా. వీళ్ళు ఎవరికి అసలు పట్టలేదు. వీళ్ళే కూడా అడగొచ్చు కదా. సార్ మీరు అట్టెట్లా 10 ఏళ్ళు ఉంటారు? అసలు ఇక బీసీలకు ఒక్కసారన్నా సీఎం పోస్ట్ ఇయ్యరా? అసలు నువ్వు ఆల్రెడీ 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, 20 నెలలు చేసినావు. ఒక 20 నెలలు బీసీలకి, ఇంకో 10 నెలలు ఎస్సీలకి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎస్టీలను కూడా ఒక 1 ఇయర్ చేద్దాం. ఏమవుతుంది అబ్బా అందరూ కలిపి చేసుకుంటే? అట్లా ప్రశ్నిస్తే అడిగితే ముఖ్యమంత్రికి దూరం అవుతుంది, గ్యాప్ పెరుగుతుంది కదా, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి గ్యాప్ పెరిగి. అదే మరి ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, రాజరికమా? ముఖ్యమంత్రి అనేటోడు కోఆర్డినేటర్గా ఉండాలనా, నియంతగా ఉండాలనా?